కాకినాడ జిల్లా ప్రతిపాడులో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఎంపీడీఓ కుమార్ బాబు, పద్మరాజుల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ, జనసేన నాయకులు మేడిశెట్టి బాబీ, రాష్ట్ర ఖాదీ చిన్న పరిశ్రమల వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, యాళ్ల జగదీష్ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం పారిశుద్ధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. గ్రామ పంచాయతీకి సంబంధించిన శానిటేషన్ సిబ్బందికి గ్రామంలో చెత్తను సేకరించడానికి ఉపయోగపడే రిక్షాలను నేతల చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సత్యప్రభ స్థానిక నాయకులతో కలిసి పారిశుద్ధ్య పనులను చేపట్టారు. రోడ్లు, డ్రైనేజీలను శుభ్రం చేశారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అంటూ నినాదాలు చేస్తూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు సహాయపడాలని పిలుపునిచ్చారు. పర్యావరణ రహిత సంచులను వినియోగించడం ద్వారా ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి తద్వారా పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యకరమైన గ్రామాలతో పాటు జీవితం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కుమార్ బాబు, సింగిడి దేవి సత్యరాజు, సిబిఎన్ ఆర్మీ కన్వీనర్ యాళ్ల జగదీష్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలుగుల నాని, పంచాయతీ అభివృద్ధి అధికారి చోతల పద్మరాజు, యాళ్ల విశ్వేశ్వరరావు, అంబటి బుజ్జి, బొల్లుకొండ, ఎర్రాబత్తల గోవిందనాయుడు తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టిక్ నియంత్రిత, ప్లాస్టిక్ నియంత్రిత, ప్లాస్టిక్ నియంత్రిత. ఈరోజు మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే కార్యక్రమంలో ప్రతిపాడు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన కూటమి నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పరిశుభ్రత అనేది ఒక ప్రభుత్వం బాధ్యతే కాదు, మనం కూడా మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, పరిసరాల్లోనే మనం కూడా బాధ్యత తీసుకుని పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడు ఏదైతే మన నాయకులు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని పూర్తి చేస్తుందో దాన్ని మనం కూడా ఒక బాధ్యతగా తీసుకుని మన వంతు మన గ్రామ పరిధిలోని, మన పట్టణ పరిధిలోని, వీధుల్లోని పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, గ్రామాలు బాగున్నప్పుడు, అక్కడ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడు ఆరోగ్యకరమైన గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామాల అభివృద్ధి సమాజం కూడా ఒక స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని మనం చూసుకోవచ్చు. రాబోయే కాలంలో కూడా మన రేపటి తరానికి కూడా ఒక ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛమైన ఆంధ్రప్రదేశ్ అంటే ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్ మన రాబోయే తరాలకు కూడా మనం అందించాల్సిన బాధ్యత మనకు ఎంతో ఉంది. కాబట్టి మనందరం కూడా మన పరిసరాలు, మన పరిధిలో మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన పరిసరాలు, మన గ్రామాల్లో కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పి సందర్భంగా అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి దీని మీద ఒక అవగాహన కల్పించాలి. ప్రతి శనివారం, మూడో శనివారం మన కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొంచుకుని ప్రజలకు ఒక అవగాహన కల్పించి అంతా పరిశుభ్రంగా ఉండాలని సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు.